ఆమె సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తుంది. గుండె ఆగిపోయిన గుండెను మళ్ళీ ఏ విధంగా కొట్టుకుంటట్టు చేయాలో ఆమె సిపిఆర్ ట్రైనింగ్ లండన్లో ఇస్తున్నటువంటి దృశ్యం నేను సంపాదించిన ఇది. అయితే ఈమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయని ఈమె అమెరికా ఒక చామల కిరణ్ అంటే ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఎంపీ ఎట్లున్నాడంటే ఈయన ఐటమ్ రాజా. ఈయన ఇదివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హైదరాబాద్ యూనివర్సిటీలో అసలు జింకలు లేవు, నెమ్మలు లేవు, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినాయి అని చెప్పేసి ఈయన ఇచ్చిండు. ఇక ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా సిగ్గు అనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ ఇస్తుంటేనే. నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకి ఆల్రెడీ ఓకే స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. డబ్బులు గిబ్బులు కాదు, డబ్బులు ఇచ్చిందా గిబ్బులు ఇచ్చింది ఏదో ఒకటి చెప్పు. డబ్బులు గిబ్బులు అంటే అబద్ధం అన్నట్టు. ఇప్పుడు అందరు వీళ్ళ లెక్క ఉంటారా? వీళ్ళు ఓటుకున్న ఓటు అమ్మనికి సంచులు పట్టుకొని తిరుగుతారు కొలనీకి. వీళ్ళు రేవంత్ రెడ్డిలా ముఖ్యమంత్రి సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొంటాము, ఎమ్మెల్సీలను కొంటాము, ఎవడన్నా అమ్ముడు పోతే కొంటాము, పదవులు కొంటాము, పదవులు అమ్ముతాము అని సంచులు పట్టుకొని దిగిన దృశ్యం మన బాధాప్త దృశ్యం. నిన్నటికి 10 సంవత్సరాలు అయిందట, నిన్నటికో మొన్నటికో ఆ సంచులు పట్టుకపోయి అట్లా కొంటాము. అది వీళ్ళ వృత్తి. వీళ్ళు చేసే పనులు తక్కిన వాళ్ళు చేస్తారు అంటే ఎట్లా చెప్పు? ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరుగుతూ ఉంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తా ఉంటారు బీజేపీ నాయకులు. ఈరోజు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు ఈ సబ్జెక్టు పైన? అరే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు పోయింది బై. చూడు ఏం మాట్లాడుతుందో. Initially said that she left for personal reasons, but later she said that the pageant was outdated and stuck in the past. She said that she felt like, and I quote her, a prostitute, accusing organizers of parading contestants in front of rich male sponsors. In response, the Miss World organization in the Indian అంటే భారతదేశం ఈరోజు తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి ప్రపంచ ఛానళ్ళు మాట్లాడుతున్నారు. భారతదేశం కోసం భారతదేశ పరువు పోతా ఉంది అంటే నరేంద్ర మోడీ పరువు పోతా ఉంది. నరేంద్ర మోడీ పరువు పోతా ఉంటే భారతదేశ పరువు పోతా ఉంటే భారతదేశ ప్రతినిధి యొక్క పరువు పోతా ఉంటే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బడా నాయకులు, ఈరోజు దేశం కోసం ధర్మం కోసం చెప్పే బడా నాయకులు ఎందుకు నోరు తెరుస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు? మౌనం ఎందుకు వహిస్తున్నారు? వాళ్ళు మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు వాళ్ళు అసలు మాకు ఏం పట్టనట్టుగా ఈరోజు ఉన్నారు. కల్వకుంట్ల కవిత మహిళల కోసం 33% కోసం నేను నిలబడుతున్నా అని చెప్పి మాట్లాడే ఆమె నోరు తెరుస్తలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ అడిక్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఓనర్స్. వీళ్ళు ఆ కంపెనీ భాగస్వాములు. వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళ డీల్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో వీళ్ళకు డబ్బులు ఉంటాయి, ప్రతి దాంట్లో వీళ్ళ భాగస్వాములు ఉంటారు. కాబట్టి వీళ్ళు మాట్లాడరు. వీళ్ళంతా ఎవరి గురించి మాట్లాడతారంటే వీళ్ళు కవిత కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరి గురించి మాట్లాడతారు? రేవంత్ రెడ్డిని ఏమని అంటే వాళ్ళు ఒంటికాల మీద లేస్తారు. రేవంత్ రెడ్డి ఇషారాల పైన వాళ్ళు పనిచేస్తారు. ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఈరోజు ఫహీం ఖురేషి లోపలికి రేవంత్ రెడ్డి లోపలికి తీసుకొని పోయిండు. లోపలి పోయిన తర్వాత బయటకు వచ్చే వరకు ఈయన ఎవరెవరిని కలిసిన శ్రీచి ఫుడేలు మొత్తం బయట పెట్టాలి. నిజంగా నువ్వు హోంమంత్రి శాఖ నీ దగ్గర ఉన్నది కాబట్టి కంప్లీట్ పిక్చర్ బయట పెట్టాలి. ఈమె ఎక్కడెక్కడ పోయింది, ఏడేరు ఉన్నది, ఈమె కూడా కంప్లీట్ బయట పెట్టాలి. ఈరోజు ఆపోజిషన్ పార్టీలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఎందుకు ఇవన్నీ విషయాలు ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ ఒక దిక్కు అయితే ఇంకో సిపాయి ఉన్నాడు ఇక్కడ మన దగ్గర. ఎవరంటే ఇలా కొంచెము నాకు ఇలా స్క్రీన్లో చూపించే ప్రాబ్లం అయింది, కానీ ఇలా ఇంకో సిపాయి కూడా ఇక్కడ చీఫ్ గెస్ట్. ఎవరంటే ఈయన చూపెడుతున్నా, ఈయన జూపల్లి కృష్ణారావు ఏం మాట్లాడతారంటే, తిరుపతి రెడ్డి గారు, who is the own brother of our honorable chief minister Revanth Reddy garu, and especially అర్థమైందా? విన్నారు కదా, ఇది జూపల్లి కృష్ణారావు దీని మంత్రి అలా ప్రెస్ మీట్ పెట్టింది. ఆయనేమింటారు? ఆయనకు కూడా కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది అనుకున్నా, కానీ ఆయనకు కూడా ఏం బుద్ధి జ్ఞానం ఏం లేదు. ఇదివరకు ఇప్పుడు రెండోసారి మంత్రి పదవి చేస్తుండు.
మరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అని అంటే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బ్రదర్ అని అంటే అదేమన్నా క్యాబినెట్ ర్యాంక్ పోస్టా, అదేమన్నా ప్రోటోకాల్ పోస్టా, అదేమన్నా కమిషనా? ఏ విధంగా ఆయన లోపడిపోయిండు? ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడతలేరు? అంటే వాళ్ళ తమ్ముళ్ళు పోతారు, వాళ్ళ కుటుంబస్తులు పోతారు, వాళ్ళ దోస్తులు పోతారు, అందరినీ పోతారు, లోపల రానికుండా ప్రోటోకాల్ లేకుండా లోపల తీసుకుపోతారు. ఈరోజు దాదాపు 33 కార్పొరేషన్లు, 40 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏ చైర్మన్ లోపడిపోడు, ఈ సిపాయి ఒక్కడనే లోపలి తీసుకుపోతారు, దగ్గరుండి పట్టుకుపోతారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి లోపలికి తీసుకొని పోతారు. చామల కిరణ్ మరి చెప్పవు ఎందుకు తీసుకుపోయినా వినానని, ఇక మొత్తం బడాబా అవుతుంది. ఆయన లోపలికి తీసుకొని పోతారు. మళ్ళా ఆమె కూడా ఎవరు, ఆయన పేరేం పేరు, ఇగో దగ్గర జూపల్లి కృష్ణారావు, వీళ్ళిద్దరు కలిసి లోపలికి తీసుకొని ఆయన లోపలికి తీసుకొని పోతున్నారు. లోపలికి తీసుకొని దగ్గర ఉండి లోపలికి తీసుకొని పోతుంది ఆయన. వీళ్ళ లోపలి తీసుకుపోయిన కాంచెలి బయటకు వచ్చే వరకు ఏ ప్రోగ్రాం తీసుకుపోయినారు? దాదాపు కేవలం 5-6 మంత్రులు లోపలికి రానిచ్చారు. 5-6 మంత్రులు మాత్రం లోపలికి వచ్చారు. ఇక తక్కిన వాళ్ళు ఎవరు రాలేదు. చైర్మన్లు ఎవరు రాలేదు. చెప్పని ఈయన పోస్ట్ ఏమైనా కమిషన్ రావచ్చు. ఉమెన్ కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్టీ కమిషన్, ఎందుకంటే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రావచ్చు. ఈరోజు చౌమల్లా ప్యాలెస్లో ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అక్కడ ఒక సమాజం కోసం కొట్లాడేటోళ్ళు కానీ, సమాజం తరపున నిలబడేటోళ్ళు కానీ కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎవరు మనకు కనబడడం కూడా కనబడతలేరు. అయితే ఒకటి ఏంటనంటే ఓవరాల్గా ఈరోజు బడా బాబుల దగ్గర వాళ్ళని నిలబెట్టిన మాట వాస్తవం కాదు. ఈ బడా హోటల్లో, ఈ స్టార్ హోటల్లో, బడా హోటల్లో మీరు బడా బాబులను నిలబెట్టిన మాట వాస్తవమా కాదా అనేది మనకు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ పదవికి గండం కలుగుతుందని మీరు అనుకుంటే, ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధే ఉంటే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, దీన్ని మొత్తం కంప్లీట్గా మీరు బయట పెట్టండి. ఈరోజు మీరు దీనిపైన జరిగిన సంఘటన, ఇది ఏం జరిగింది, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మీరు బయట పెట్టాల్సిన అవసరం. చౌకబారు స్టేట్మెంట్, మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అంత చిల్లర అవుతారు తప్ప ఇంకా వేరే ఏం లేదు.